హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే బాదం పాలు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. చాలా క్విక్గా అయిపోతుంది అండ్ మనం ఏ టైంలో అయినా కూడా తీసుకోవచ్చు. ఇవి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ లెక్కేం లేదండి, ఒక గుప్పెడు తీసుకున్నాను బాదం పప్పులు. వాటిని తీసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. లేదంటే ఒక 4 అవర్స్ అయినా సరిపోతుంది. ఇలా నానబెట్టుకుని ఇప్పుడు వీటిని పైన తొక్క తీసేయండి. నేను ఓవర్ నైట్ నానబెట్టానండి, సో నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తున్నాను అనమాట ఇది. ఇలా తీసేసుకుని అన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఒక 3 స్పూన్ల పాలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకోండి. ఇవి ఆల్రెడీ నేను పక్కన కాసి పెట్టుకున్నానండి, సో అవి యాడ్ చేస్తున్నాను ఇందులోకి. ఆల్రెడీ కాగిపోయిన పాలే. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల పంచదార యాడ్ చేసుకోండి, లేదా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న పంచదార అంతా కూడా కరగనివ్వండి కాస్త. ఆ పంచదార కూడా మొత్తం కరిగిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయండి. ఈ పేస్ట్ కూడా యాడ్ చేశాక ఒక 4 to 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి, ఇలా కలుపుకుంటూ. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకుంటూ ఒక 4 to 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఉండండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఇది జస్ట్ కలర్ కోసం యాడ్ చేస్తున్నానండి. యాక్చువల్గా అయితే సాఫ్రాన్ పౌడర్ ఉంటుంది, అదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకుని, ఇది పసుపు అనేది మనం స్టవ్ ఆఫ్ చేసినాక యాడ్ చేసుకోవాలండి, ముందే యాడ్ చేయకూడదు. సో అంతేనండి, రెడీ అయిపోయినట్టే బాదం పాలు. ఇలా గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుని ఫైనల్గా బాదం పప్పులు, పిస్తా అలాగే జీడిపప్పుతో ఇలా గార్నిష్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే.